తెలంగాణలో రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. అయితే వానాకాలం వరి సాగులో అధికంగా సుడిదోమ, కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగుల తాకిడికి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి 30% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ప్రధానమైన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి, సాగు చేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు దాడి ఎక్కువగా కనిపిస్తుంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ, మురుగు నీరు పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైంది. వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుండి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేస్తాయి. దీనివల్ల పిలకలు ఎండిపోతాయి. వీటిని చేతితో లాగితే తేలిగ్గా ఊడొస్తాయి. కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపల పురుగును గమనించవచ్చు. ఈ పురుగు 40 రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అరుణశ్రీ గారు. ప్రధానంగా మనకి వానాకాలంలో ప్రధానంగా వేసే ముఖ్యమైన పంట వరి. ఇందులో చీడపీడల వలన, ముఖ్యంగా పురుగుల వలన 25 నుంచి 30% వరకు నష్టం జరిగి దిగుబడులు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. ముందుగా రైతు సోదరులు తమ పొలాల్లో పీడల వల్ల వచ్చే నష్టాన్ని అంచనా వేసుకొని సస్యరక్షణ చర్యలు పాటించుకోవాలి. ప్రధానంగా ఈ పురుగుల విషయానికి వస్తే కాండం తొలిచే పురుగు, మొగు పురుగు అంటాము, సుడిదోమ, అలాగే ఆకుముడత కూడా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. గత 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి మొగు పురుగు వలన మొదటి దశలో, అదేవిధంగా చిరుపొట్ట దశ నుంచి వచ్చే తరువాత ఊస తిరుగుడు కూడా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. దానికోసం రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు మనకి గోధుమ రంగులో ఉండి కొసలపైన గుడ్లు పెడుతూ ఉంటుంది కనుక ఈ గుడ్లు చేసేటప్పుడు నారు పీకే వారం రోజుల ముందు మనం కార్బోఫ్యూరాన్ 3 గుళికలు కనుక వేసుకొని ప్రధాన పొలంలో నాట్లు వేసుకుంటే ఈ కాండం తొలిచే పురుగు గుడ్లు పెట్టడానికి ఆస్కారం లేకుండా మనం పొలాన్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు సూర్యరశ్మి 7 గంటల పైనే ఉండి అధిక నత్రజని వేసి ముదురు నారు వేయడం వల్ల ఎక్కువ ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది కనుక ముదురు నారు వేయకుండా చూసుకోవడం, అదేవిధంగా కొసలు తుంచి వేసుకోవడం అన్నది చేసుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు కొసల పైన గుడ్లు పెడుతుంది కనుక మనం ఆ కొసలు తుంచి వేయడం వల్ల గుడ్లు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. మనము కొసలు తుంచి వేసి అధిక నత్రజని లేకుండా సిఫార్సు మేరకు ఉన్న ఎరువులను వేసుకోవడం వల్ల, ముఖ్యంగా నత్రజనిని పాటించడం వలన కూడా ఈ పురుగుల వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. మనము లింగాకర్షక బుట్టలు అనేది కూడా రైతు సోదరులు అలవాటు చేసుకోవాలి. తమ పొలాల్లో పెట్టడం, లింగాకర్షక బుట్టలు కనుక పొలంలో పెట్టుకోవడం వల్ల ఈ మగరెక్క పురుగులు అన్నవి దానికి ఆకర్షింపబడి అందులో పడిపోవడం వల్ల ఆడరెక్క పురుగులకి గుడ్లు పెట్టడానికి వీలు లేకుండా చేస్తుంది కనుక ఈ రకంగా లింగాకర్షక బుట్టలు 4 పెట్టుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. తరువాత వీటితో పాటు ట్రైకోగ్రామా కార్డ్స్ అన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. వాటిని ఎకరానికి 4 ట్రైకో కార్డ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా 5 దఫాలుగా వాటిని విడుదల చేసి 10 రోజుల గ్యాప్లో కనుక రిలీజ్ చేసుకుంటే కనుక మనకి కాండం తొలిచే పురుగుని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ముందస్తు జాగ్రత్తగా పంటని పరిశీలించుకుంటూ పోతే కనుక కాండం
తొలిచే పురుగును నివారించుకోవచ్చు. మనకి ఉధృతి స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు పాటించుకోవాలి. కాండం తొలిచే పురుగు నివారణకి మందులు అందుబాటులో ఉన్నాయి, వాటిని రైతు సోదరులు పాటించుకోవాలి. అలాగే మొదటి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు మొక్కలు చనిపోవడం, పీకితే సులువుగా రావడం అన్నది అంటాము, దాన్ని డెడ్ హార్ట్స్ అంటాము. ఆ నష్ట నివారణకు గుళికలు వేసుకోవడం, అలాగే చిరుపుట్ట దశలో కూడా ఈ సస్యరక్షణ మందులను పిచికారీ చేసుకుంటే గనక ఈ ఊస తిరుగుడు లేదా మనకి తెల్ల కంకి అన్నది రాకుండా చేసుకోవచ్చు. వీటితో పాటు కాండం తొలిచే పురుగు ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో అదేవిధంగా మనకి ఈ వానాకాలంలో సుడిదోమ కూడా అంతే నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ సుడిదోమ నివారణకు రైతు సోదరులు ప్రధాన పొలం వేసే సమయంలోనే పొలాన్ని ఆరబెట్టుకుంటూ తూర్పు పడమరగా పాయలు తీసుకోవడం అన్నది రైతు సోదరులు అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల రైతులు తమ పొలంలో మందు వేయడానికి కానీ, పురుగు మందు పిచికారీ చేయడానికి, అదేవిధంగా చీడపీడలని గమనించుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. సూర్యరశ్మి బాగా, గాలి వెలుతురు బాగా తగిలి, సూర్యరశ్మి తగిలి చీడపీడల నుంచి కూడా చాలా వరకు మనం నివారించుకోవడానికి ఉంటుంది కనుక ఈ పాయలు తీసుకోవడం అన్నది రైతు సోదరులు ఎక్కడైతే సుడిదోమ సమస్య ఎక్కువగా ఉందో అక్కడ పాటించుకోవాలి. వీటితో పాటు సిఫార్సు చేసిన ఎరువులని వేసుకుంటూ సస్యరక్షణ మందులు కూడా అవసరం మేరకే అధికారులు లేదా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు వాడుకోవాలి. వీటన్నిటిని పాటించుకుంటూ వ్యవసాయంలో గనక సస్యరక్షణ చర్యలు ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటే ఖర్చుతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఎంతో ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే రైతులు తమ పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ పురుగులు సాంద్రత ఎట్లా ఉంది, వాటి ఉధృతిని చూసుకుంటూనే సస్యరక్షణ చర్యలు పాటించుకోవాలి.